పద్ధతిలో 31 తెలుగులో చెప్పండి స్వామి. మా ప్రభావ పద్ధతిలో 31, 61 రన్నింగ్ లో ఉంది. యదధ్వర భుజామని ప్రారంభింపబడుతుంది. అందరూ ఒకసారి చూసుకోండి. எல்லாரும் ஒரு தடவை பாருங்க. 31வது ஸ்லோகம். ரன்னிங்ல 61வது ஸ்லோகம். ஓகே, சரி ஆரம்பிங்கம்மா. స్వామి తెలియట్లేదు. ఒకసారి చూడండి మా, మన వాళ్ళు పంపిస్తారు దాంట్లో. యదధ్వర భుజాం అక్కడి నుంచి మా. ఓకే, వసంతమా యదధ్వర భుజాం సుజాం భుజాం మా భుజాం శిరపదయుగం చ రంగేషితుః దృఢం ఘటయితుం క్షమం భవతి శేషశేషిత్వతః శిరస్త్రం ఇదమస్తు మే దురిత సింధుముష్టింధయం తదధ్వ విహతి క్షమం కిమపి తత్ పదత్రద్వయం. నెక్స్ట్ గాయత్రి சொல்லுங்க. సముత్క్షిపతి చేతసి స్థిరనివేశిత తావకీ ముకుంద మణిపాదుకే ముహురుపాసనా వాసనా ఉదర్క పరికర్కషాన్ ఉపరిపర్వణా హర్వితాన్ అనర్థ శతగర్భితాన్ అమరసంభళీ విభ్రమాన్ గోదాగిరిజ విగాహంతే రంగక్షితిపతి పదత్రాయిణి సకృత్ వహంతః త్వామంతః వినిహిత కుచేలవ్యతికరాః మదోద్దామ స్తంభేర మకరటనిః యన్మధుజరీ పరివాహ ప్రేంఖత్ భ్రమరముఖరామం గణభువం. నెక్స్ట్ దేవకి చెప్పండి. అధిదైవతం ఆపతత్సు కల్పేషు అధికారం భజతాం పితామహానాం
कामहानाम् अभिरक्षतु विरक्षतु रङ्गभर्तुरेषा रङ्गभर्तुरेष करुणाकाचन करुणाकाचना पादुकामयी नः साधुकामयेनः उमामुकुन्दन சொல்லுங்கம்மா. ध्रुवम् ध्रुवम् इन्द्रिय नागशृङ्खला वा इन्द्रिय नागशृङ्खला वा निरयद्वार नरयध्वार निवारणार्गला वा निवारणार्गला वा अनपाय अनपाय पदाधिरोहिणी वा पादादिरोहिणी वा मम मम रङ्गेश विहारपादुके रङ्गेश विहारपादुके त्वम्. त्वम्. नेक्स्ट विजया शरणागत शरणागता सार्थवाहशीलां सार्धवाहशीलां श्रुतिसीमन्त श्रुतिसीमन्ता पदप्रसाधनार्हां पदप्रसाधनार्हाम् अधिरङ्गम् अधिरङ्गम् उपास्महे मुरारेः उपास्मे मुरारेः महनीयां महनीयां तपनीयपादुके त्वां तपनीयपादुके त्वां ద్రౌపది అయిపోయిందా? దేవకి అయిందా? ఎవరిదో అయింది ఇప్పుడు. హ్యాండ్ అలాగే ఉంది. మీది అయిపోయిందా ద్రౌపది గారు? ద్రౌపది అయిపోయిందా మీది? అయిపోయిందా మీది? లేదు, అది చదవలేదండి. ఓకే, దేవకి గారిది అయిపోయినట్టుంది. ఆవిడ హ్యాండ్ చేస్తే బాగుంటుంది. హ్యాండ్ డౌన్ చేయండి. దేవకి గారు, భూమా ముకుందన్ హ్యాండ్ డౌన్. చెప్పండి మా ద్రౌపది. ఇహ ఏ భవతి భవతి భజంతి భక్త్యా భజంతి భక్త్యా కృతినః కృతినః కేశవ పాదుకే కేశవ పాదుకే నియుక్తాః నియుక్తాః కథయాంబ కథయాంబ తిరోహితం తృతీయం తిరోహితం తృతీయం నయనం నయనం త్రీణి ముఖాని వా త్రీణి ముఖాని వా కిమేషాం. కిమేషాం. మురళీకృష్ణ గారు నెక్స్ట్. మధువైరి మురళీకృష్ణ గారు. మధువైరి అడియన్ స్వామి. మధువైరి పరిగ్రహేషు పరిగ్రహేషు నిత్యం నిత్యం క్షమయా త్వం క్షమయా త్వం మణిపాదుకే మణిపాదుకే సమేత సమేత తదపి తదపి క్షమసే క్షమసే నకిం పరేషాం నకిం పరేషాం త్రిదశాధీశ్వర త్రిదశాధీశ్వర శేఖరే నివేశం. శేఖరే నివేశం. శ్రీనివాస్ గారు. ద్వితయం ద్వితయం ప్రతియంతి ప్రతియంతి రంగభర్తుః రంగభర్తుః కతిచిత్ కచిచిత్ కాంచన పాదుకే కాంచన పాదుకే శరణ్యం శరణ్యం అభయాన్వితం అభయాన్వితం అగ్రిమం కరం వా అగ్రిమం కరం వా భవతి శేఖరితం భవతి శేఖరితం పదాంబుజం వా. పదాంబుజం వా. కులశేఖర్ గారు. భరతాశ్వసనేషు పాదశబ్దం పాదశబ్దం
వసుధాశ్రోత్ర వసుధాశ్రోత్ర సముద్భవో మునీంద్రః సముద్భవో మునీంద్రః పఠతి త్వయి పఠతి త్వయి పాదుకే తతస్త్వం పాదుకే తతస్త్వం నియతం నియతం రామపదాదభిన్న భూమా. రామపదాద భిన్న భూమా. நெக்ஸ்ட் நியூவா யார் சொல்லுவா இல்லையா? நியூ கமர்ஸ். யாருக்கா? మీది అయిపోయింది. న్యూవా నరసింహన్, పుష్ప, రమ யாரும் சொல்லலையா? ஓகே, நரசிம்மன் சொல்லுங்க. மகுடேஷு நரசிம்மன் சொல்லுங்க. மகுடேஷு நிவிஷ்ய मकुटेषु நிவிஷ்ய निविश्य திக்பதீனாம் दिक्पतीनां பதமேவ पदमेव பிரதிபத்ய प्रतिपद्य ரங்கபர்த்துः. रङ्गभर्तुः இந்த வேற மாதிரி பரிரக்ஷசி. இருக்கு. दैत्यहन्तुः இருக்கு. ஓ அப்படியா? கொஞ்சம் பாட்ட பேதங்கள் இருக்கு. ம். சரி, இது சொல்லுங்க, பரவாயில்ல. தைத்திய பர்த்து ரங்கபர்த்து இங்க பாடம். சரி சொல்லுங்க. பரிரக்ஷசி परिरक्षसि பாதுகே पादुके பதந்த்வம் पदं त्वं பனுபித்யேத तनुभित्येत கரியசாம் பிரபாவः. गरीयसां प्रभावः. நெக்ஸ்ட் வேற யாரும் இல்லையா? புதுசா யாரும் இல்ல. சரி, చెప్పండి. ஜகதாம் கோதக ஜகதாம் जगताम् அபிரக்ஷணே अभिरक्षणे த்ரயாணாம் त्रयाणाम् அதிகாரம் अधिकारं மணிபாதுகே मणिपादुके வஹந்த்யோः वहन्त्योः யுவயோः युवयोः பரிகர்ம परिकर्म கோட்டிலக்னம் कोटिलग्नं சரணத்வந்த்வம் चरणद्वन्द्वम् அவைமி अवैमि రంగభర్తుః. रङ्गभर्तुः. శ్రీనివాస్ గారు చెప్పండి. పదరక్షిణి పదరక్షిణి వత్సలా వత్సలా నికామం నికామం రఘువీరస్య రఘువీరస్య పదాంబుజాదపి పదాంబుజాదపి త్వం త్వం యతసౌ నరసౌ భరతః భరతః త్వయాంశవత్వాత్ స్వయాంసవత్వాత్ నపునస్తాదృశం న పునస్త్రాదృశం అన్వభూద్వియోగం. అన్వభూద్వియోగం. మురళీకృష్ణ గారు. అభిగమ్య అభిగమ్య ముకుంద పాదుకే ముకుంద పాదుకే త్వాం త్వాం అపనీత అపనీత ఆతపవారణైః ఆతపవారణైః శిరోభిః శిరోభిః హరితాం పతయో హరితాం పతయో దురాపమన్యైః దురాపమన్యైః అనగచ్ఛాయం అనగచ్ఛాయం అవాప్నువంతి యోగం. అవాప్నువంతి భోగమ స్వామి యోగమ యోగం చెప్పండి. యోగం భోగం అవాప్నువంతి భోగం భోగం. ఓకే స్వామి, సరే స్వామి. అవాప్నువంతి భోగం. ఓకే, నెక్స్ట్ లాస్ట్
ఎవరు లేరా? అయిపోయిన నేను గోదా చెప్తాను గారు స్వామి. ఇంకెవరు లేరు. కులశేఖర్ గారు రెండో ఛాన్స్ ఇస్తాను. నేను కులశేఖర్ గారు చెప్తాను స్వామి. పిఎన్ స్వామి ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. నేను చెప్తాను స్వామి. అడిగాను చెప్పండి. అలా ఓకే. అపహాయ అపహాయ సితాసితాన్ సితాసితాన్ ఉపాయాన్ ఉపాయాన్ అరవిందేక్షణ అరవిందేక్షణ పాదుకే మహాంతః పాదుకే మహాంతః త్వదనన్యతయా త్వదనన్యదయా భజంతి వృత్తిం భజంతి వృత్తిం త్వదసాధారణ అసాధారణ భోగసాభిలాషాః భోగసాభిలాషాః. కవితార్కే సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఇక్కడ మనకు ఈ తాత్పర్యం మనం చెప్పుకుంటూ పోతే అదొక శ్రమంగా ఉన్నది. అందువల్ల మనం ముందు అనుకున్నాం ముఖ్యమైనటువంటి ஸ்லோகாலக்கு தாத்பரியம் చెప్పుకుంటామని. தாத்பரியங்கள் அதாவது அதனுடைய அர்த்தங்கள் சொல்லிட்டு போனா டைம் கிடைக்கல. முக்கியமான ஒரு ஸ்லோகங்களுக்கு நம்ம ஒரு தாத்பரியங்கள் சொல்லிட்டு போலாம் அப்படின்னு நினைச்சிருந்தோம். இதுல முக்கியமா 33வது ஸ்லோகம். విగాహంతే రంగక్షితిపతి పదత్రాయణి సకృద్వహంతస్త్వామంతర్విహ్నిత కుచేల వ్యతికరా మధోదామస్తంభేరమకర నిర్యన్ మధు ఝరీ పరీవాహ ప్రేంకతే భ్రమరముకరా మంగళభువం. இது பாதுகையினுடைய பிரபாவம் எப்பேற்பட்டது அப்படின்னா, பக்தர்களுக்கு இருக்கக்கூடிய ஏழ்மையை போக்கடிக்கும். தாரித்ரியம் அப்படின்னு சொல்றான். அந்த தாரித்ரியத்துக்கு தரித்திரம் ஏற்படுமா, அந்த ஏழ்மைக்கே ஏழ்மை ஏற்படுமா. யார் இந்த பாதுகையினுடைய வைபவத்தை நன்கு அறிந்து அந்த பாதுகையை செவிக்கிறார்களோ அவர்களுக்கு இப்பேற்பட்ட ஒரு நல்லது நடக்கும் அப்படின்னு சொல்றார். இது குச்சேலனுடைய ஒரு விற்த்தாந்தத்தை குச்சேல வெத்திகராகான்னு சொல்லி, அந்த குச்சேலனுக்கு எப்பேற்பட்ட ஒரு தாரித்ரியம் ஒரு ஏழ்மை நீங்கியதோ எம்பெருமானுடைய அனுகிரகத்தினால, அந்த மாதிரி பாதுகையினுடைய பிரபாவத்தினால அவருடைய ஏழ்மையானது, ஏழ்மைக்கு ஏழ்மை வந்துடுமா அப்படின்னா సంపద நல்ல ఐశ్వర్యం கிடைக்கும். ఈ శ్లోకంలో అద్భుతంగా దేశికుల వారు ఎవరైతే దరిద్రులుగా ఈ లోకంలో ఉంటారో ఆ దారిద్ర్యానికి దరిద్రం ఏర్పడుతుంది అంటే దారిద్ర్యం అనేది ఉండదు. కుచేలు ఏ ప్రకారంగా కృష్ణుని చేత అనుగ్రహింపబడ్డాడో అలాగే పాదుకా ప్రభావం చేత ఇతడు సమస్త ఐశ్వర్యాన్ని పొందగలడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దాని తర్వాత 34 కూడా మంచిదే. కరుణాకాంచన పాదుకామయీనః. ఇక్కడ రాబోయే కల్పాలు బ్రహ్మకల్పాలు, అక్కడ చతుర్ముఖ బ్రహ్మలకు కూడా అధిష్టాత్రి అయినటువంటి రంగనాథుని యొక్క ఆ పాదుకలు మనల్ని అన్ని దశల్లోనూ అనుగ్రహిస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంతే. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 అయితే మహాయుగం అవుతుందండి. ఈ మహాయుగాలు 8000 అయితే అది బ్రహ్మకి ఒక దినం.
ఇలా బ్రహ్మ యొక్క ఆయు పరిమిత కాలాన్ని కల్పమని చెప్తుంటారట. అందువల్ల ఇక్కడ కాంచన పాదుక అని చెప్పచ్చు, కాచన పాదుక అని కూడా చెప్పచ్చు అంటున్నారు వ్యాఖ్యాత. ఇటువంటి దయాదేవి మనల్ని అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఉన్నారు. இந்த ஸ்லோகத்துல சுவாமி தேசிகன் எவ்வளோ கல்பங்கள் வருதோ அந்த கல்பங்களிலும் பாதுகாதேவி நம்மள அனுகிரகம் பண்ணணும் அப்படின்றா. இந்த கல்பம்னா என்ன? 4 யுகங்கள், கிருத்தயுகம், திரேதாயுகம், துவாபர யுகம், கலியுகம். இது 4ம் சேர்ந்தா அதுக்கு மகாயுகம் அப்படின்னு பேர். அந்த மகாயுகங்களானது 8000 அப்படின்னு சொன்னா அந்த பிரம்மதேவனுக்கு பிரமனுக்கு ஒரு நாள். இப்பேற்பட்ட பிரம்மாவனுடைய பிரமனுடைய ஆயுஷ் அந்த காலத்தை கல்பம் அப்படின்றார். அந்த மாதிரி எம்பெருமானுடைய தயாதேவியே பாதுகையாக இங்க நமக்கு தோன்றி நம்மளை காப்பாத்துறது அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துல சொல்றார். அடுத்தபடியாக எல்லா ஸ்லோகமே ரொம்ப நன்னா இருக்கும். ஆனா நமக்கு மட்டும் சமயம்தான் கிடைக்கிறது இல்லை. 36 கூட நன்னாதான் இருக்கும். 36வது ஸ்லோகத்துல சரணாகத சார்த்தவாக சீலாம். எம்பெருமானுடைய ரங்கநாதனுடைய பாதுகைகள் அது எப்பேற்பட்ட பாதுகைகள் அப்படின்னா பொன்னால செய்யப்பட்ட பாதுகைகள். ஹிரண்ய பாதுகா அப்படின்னு சொல்றார். மகனீய தபனீய பாதுகை அப்படின்னு. இந்த பாதுகையானது பிரபன்ன சமூகத்துக்கு பிரபத்தி மார்க்கத்தை தேடி கொடுக்கறதா. அதே மாதிரி ரங்கநாதனுடைய அதிரங்கம் உபாஸ்மஹே முராரேஹே அப்படின்னு சொல்றார். அந்த ரங்கநாதன் அவனை அடையணும் அப்படின்னா உன்னை நாங்க எல்லாரும் தியானம் பண்றோம் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துடைய ஒரு తాత్పర్యం. భగవంతుని యొక్క హిరణ్య పాదుక అయినటువంటి ఓ అమ్మ ప్రపన్న సమూహానికి అంతటికి కూడా ఆ ప్రపత్తి మార్గాన్ని ఉపదేశించావు నీవు. అంచేత నిన్ను మేమందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాము అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మిగతాది మనం మళ్ళీ చూసుకుంటాం, రేపటి దినం చూసుకుంటాం. స్వస్తి. అడిగాను స్వామి. స్వామి అస్వస్తి స్వామి. ధన్యవాదాలు. దాసోహం. ఓకే.